నేనేమంటున్నా వందనాదేవి గారు, అంబటి రాంబాబు గారు తిట్టిన తర్వాత మీరు తిట్టారా? మీరు తిట్టింది విని చూసిన తర్వాత ఆయన తిట్టారా? దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు మేము ఎవరము అక్కడ తిట్టే అవకాశం కూడా లేదండి. తిట్టాలని కూడా మేము అనుకోలేదండి. ఓన్లీ బ్యానర్ చించటానికి వస్తాడు, చించకుండా మనం అక్కడ నిలబడదామని లైన్ గా అందరం చాలా సామరస్యంగా నిలబడ్డాం. ఆయన కారు ఆపాడు. మేము కారు ఆపుతాడని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నారు, వెళ్ళిపోదాంలే అనుకుంటాడేమో అనుకున్నాం. ఆయన ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ లో, ఆయన నోటీస్ లో ఉంటే గతంలో అలాగే తిట్టిన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చాడు కనుక ఇప్పుడు కూడా ఆయన నోటీస్ లో ఉందామని ఆలోచనతోటో, లేకపోతే నేను జైలుకు వెళితేనో తిడితేనో పబ్లిసిటీ వచ్చుద్దన్న ఆలోచనతోనో ఆయన ప్రవర్తించి ఉండొచ్చు. ఆయన బారుకి వెళ్ళిపోయి ఉంటే అసలు అక్కడ గొడవ కూడా జరిగేది కాదండి. మేము చాలా సామరస్యంగా ఉన్నాం. ఆయన్ని మేము తిట్టే అవకాశం కూడా లేదు. సడన్ గా వచ్చి కారు ఆగింది, తలకాయ బయటికి పెట్టాడు, టప 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 బాబు గారిని తిట్టేశాడు. అసలు మేము తిట్టే ఛాన్స్ కూడా లేదు అప్పటి వరకు. అది ఆయన తిట్టిన తర్వాతే తిడుతూ కూడా మళ్ళా ఆ పోలీసులు ఆ ఛానల్ వాళ్ళని పక్కకు నెట్టేసిన తర్వాత అప్పుడు కూడా అంటున్నాడు, దిగండ్రా బ్యానర్ చించుదాం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళమ్మ మొగుడిని ఎవరిని తెచ్చుకుంటారో చూద్దాం, వీడమ్మ బాబుగాడు వస్తే ఇట్లా అసలు వరస్ట్ గా అప్పుడు కూడా తిడుతూనే ఉన్నాడు. ఆ ఛానల్ వాళ్ళు పక్కకు తీసినా కూడా మాకు వినిపిస్తానే ఉన్నాయి పెద్ద పెద్దంగా. అంటే ఆయన వాయిస్ కూడా పెద్దది. అబద్ధాలు నిజం, నిజాన్ని అబద్ధాలు ఏదో ఒకటి చేయగలడు, తిమ్మిరి బమ్మిరి చేసి మాట్లాడగలడు. అలా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న క్రమంలోనే మేము భరించలేక సహనం కోల్పోయి, ఎంత సహనంతో, ఎన్ని సంవత్సరాల సహనంతో మేము ఉండగలమో చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. మా ఎదురుగా మీడియాలో మాట్లాడేదో, చాటును మాట్లాడేదో, తాడేపల్లి పరదాలు చాటు ఎన్ని వేరండి. ఎదురుగ్గా బహిరంగంగా ఒక సీఎంని, 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, మేము ఆయన అసలు ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఒక సీఎం గానో మేము ఎప్పుడు చూడమండి. మా దైవం ఆయన. అలాంటి మా దైవాన్ని ఆయన తిడుతూ ఉంటే మేము భరించాలా చెప్పండి? అసలు ఆ టైంలో తిట్టాలా, ఏం చేయాలా, ఎలా బిహేవ్ చేయాలనేది ఆలోచనే లేదండి. మాకు తిట్టాలన్న ప్లాను లేదు. కేవలం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ బాధని భరించలేక వచ్చినటువంటి మాటలు తప్ప ఎప్పుడు కూడా మేము వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ బూతులు మాట్లాడలేదు. ఎక్కడ అంబటి రాంబాబుని 5 సంవత్సరాలు మా సత్తనపల్లిలో మేము భరించాం. ఎప్పుడు కూడా అంబటి రాంబాబు మీద దాడికో, దౌర్జన్యాలకో, గొడవలకో ఆయన ఏం మాట్లాడినా అక్కడ ఉన్న స్థానిక ఎప్పుడు సహనం కోల్పోలా. అవును, వందనాదేవి గారు అవును, ఇదే గుంటూరు జిల్లాలో సరే మీకంటూ ఒక ఫైర్ బ్రాండ్గా, సీనియర్ నాయకురాలుగా మీకు గుర్తింపు ఉంది. అలాంటి నాయకురాలుగా ఉన్నారు మీరు. అంబటి రాంబాబు గారికి కూడా అదే జిల్లాలో, అదే సత్తెనపల్లిలో ఆయనకు కూడా అంతే అనుభవం ఉంది. అది ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కావచ్చు, వైసీపీలో ఉన్నప్పుడు కావచ్చు. బట్ ఆయన నోరు జారారు. అవునన్నా కాదన్నా మీరు నోరు జారారు, మీరు యాక్సెప్ట్ చేయాలి. అయితే మిమ్మల్ని పోలీసులు కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నట్టున్నారు. వాళ్ళని తోసుకుంటూ అతను ఆపండి ఆపండి అని మీరు తిట్టుకుంటూ వెళ్తున్నారు. అంటే అప్పటికే ఆయన తిట్టేసి వెళ్ళిపోయాడు, అంతేగా? అవునండి, తిట్టేసి వెళ్ళిపోయాడు. మీరు ఆయన ఆపండి ఆపండి అని వెళుతూ ఉన్న క్రమంలో ఇది జరిగింది. బట్ నేను ఒకటి అడుగుతున్నాను, అంటే అది అది మీకు సమంజసం అనిపిస్తే, అంబటి రాంబాబు గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం వచ్చింది. ఆయన చిన్న అపాలజీ చెప్పేసి ఉండే, ఏదో అనుకోకుండా మాట్లాడాను, క్షమించండి అనే ఒక్క మాట కనుక ఆయన నోట్లో నుండి వచ్చి ఉంటే, వందనాదేవి గారు చెప్పండి, ఇవ్వండి చెప్పండి లక్ష్మి గారు, చెప్తున్నానండి, ఇవ్వండి.